Good morning, my dear students. Unit 1 Probability and Statistics, Lecture 19 Correlation of grouped bivariate data. In case of continuous series interval type, to find the correlation of grouped bivariate data, we use the formula R is equal to Kaplan into sigma fxy minus sigma fx into sigma fy whole divided by root over n into sigma fx square minus sigma fx whole square into n into sigma fy square minus sigma fy whole square, where f is frequency, n is total frequency, sigma f, xy are the deviated values. అంతకుముందేమో ఇండివిజువల్ సిరీస్లో మన ఎన్ ఇంటూ సిగ్మా ఎక్స్వై అనేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ మోడల్ క్లాస్ ఇంటర్వల్ మోడల్ కాబట్టి ఎఫ్ ఇంటూ ఎన్ క్యాపిటల్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎక్స్వై వచ్చింది. ప్రాబ్లం 1, క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ between the marks obtained by a batch of 100 students in accountancy and statistics as given below. Marks in statistics, marks in accountancy, total. Okay. Solution. Let x be the marks in accountancy. దీన్ని x అనుకుందాం ఈ టైప్ని. y be the marks in statistics. ఇది y. This is x, this is y. So x values 20, 30, 30, 40, 40, 50, 50, 60, 60, 70. Y values interval 15, 25, 25, 35, 35, 45, 45, 55, 55, 65. Mid values, mid value 20, mid value 30, 40, 50, 60, mid value 25, 35, 45, 55, 65. Caplex formula. Caplex is equal to small x minus a by I. Small x minus a. Here assumed mean is 45. 45 by I is 10. So we get these values. Capital Y, y minus a by I. Y minus, here assumed mean is 40. So 40 by 10. We get these. So this is the way we get. So Fy. Y values f minus 34. Next f, this is f 37 into minus 37, 15 into 0, 25 into 1, 25, 6 into 2, 12. fx 5 into minus 2, minus 10, 20 into minus 1, 20 into minus 1, minus 20, 44 into 0, 24 into 1, 24, 7 into 2, 14. Fx square. X square means 4. 4 into f, 20. Again 20. So 0, 24, 28. వీటిని స్క్వేర్ చేసి వీటిని మల్టిప్లై చేయాలి. ఇవ్వండి, వీటిని స్క్వేర్ చేసి వీటిని మల్టిప్లై చేయాలి. ఈ ఎఫ్ని మల్టిప్లై చేయాలి. ఇది తర్వాత కడదాం. ఎఫ్ఐ స్క్వేర్, ఈ ఎఫ్ని y స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేసి మల్టిప్లై చేయాలి. -2 4 68,
4 into 17, 37, 0, 20, 25, 24. ఈ ఎఫ్ఎక్స్వై కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఎఫ్ఎక్స్వై కట్టేటప్పుడు ఇదిగోండి, ఎఫ్ఎక్స్వై అంటే చూడండి, దీంట్లో 5 ఉంది. 5 ఇంటూ -2 ఇంటూ -2, 5 ఇంటూ -2 ఇంటూ -2, 20. ఇక్కడ చూడండి, ఇది ఒకటే ఉంది ఇక్కడ. 5 ఇంటూ -2 ఇంటూ -2, 20 వచ్చింది. ఇక్కడ 9 ఇంటూ -2 ఇంటూ -1, 9 ఇంటూ -2 ఇంటూ -1 చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ప్లస్ 10 ఇంటూ -1 ఇంటూ -1, 10 ఇంటూ -1 ఇంటూ -1. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ దీంట్లో 3 ఉన్నాయి. 9 ఇంటూ -2 ఇంటూ -1 ఇక్కడ పక్కన రాస్తున్నాను చూసుకోండి. 10 ఇంటూ -1 ఇంటూ -1 ఇదిగోండి. 1 ఇంటూ 0 ఇంటూ -1, 1 ఇంటూ 0 ఇంటూ -1 రాయండి క్లియర్గా, ఏమవుదో. ఇదంతా అవుతుంది 18 ప్లస్ 10 ప్లస్ 0, 28. అలాగే ఇక్కడ ఎన్ని క్యాలిక్యులేట్ చేయాలి? 4 క్యాలిక్యులేట్ చేయాలి. 4 ఉన్నాయి ఇక్కడ. 3 ఇంటూ -2 ఇంటూ 0, తర్వాత 25 ఇంటూ -1 ఇంటూ 0, 12, 0 అన్ని జీరోలే వస్తాయి. 0 కదా, 0నే. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. 4, 5, 4 కదా, 1, 2, 3, 4. 2 ఇంటూ -1 ఇంటూ 1, 2 ఇంటూ -1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ -1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 0, తర్వాత 16 ఇంటూ 1 ఇంటూ 1, 1 ఇంటూ 1, తర్వాత 4 ఇంటూ 2 ఇంటూ 1, 4 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత అవుతుందండి? ఇది -2 ప్లస్ 16, 0 కదా, ప్లస్ 8, 24, 22, అలాగే 18. అలాగే ఇవి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. 38, 8, 0, 26, 16 ద సేమ్ మేనర్. ఇది సరిగ్గా మీరు వీడియో విని చూసి సరిగ్గా నేర్చుకుంటే క్లారిటీగా ఇది క్లియర్గా అర్థమవుతుంది. అర్థం కాని విషయం ఏంటి కాదు ఇది. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత అవుతుంది? సిగ్మా ఎఫ్ఎక్స్ ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ 8, సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ 92, సిగ్మా ఎఫ్ఎక్స్వై 88, అలాగే సిగ్మా ఎఫ్వై -34, సిగ్మా ఎఫ్వై స్క్వేర్ -154, -34, సిగ్మా ఎఫ్వై స్క్వేర్ అన్ని ప్లస్లే ఉన్నాయి, ప్లస్ 154, సిగ్మా ఎఫ్ఎక్స్వై 88. ఇదే మనకి ప్రాబ్లం కరెక్ట్గా కదా చెప్పేది. ఇదే ఈ రెండు ఈక్వల్గా రావాలి. ఈ రెండు ఈక్వల్గా వస్తేనే ప్రాబ్లం ఇది రైట్. ఈ ప్రాబ్లం అంతా రైటే. ఇటువంటి ఈ క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోండి. ఎక్కడ ఏది మిమ్మల్ని మోసం ఏం చేయలే. మీరు వినకపోతే మీకు ఇబ్బంది తప్ప ఒక రకమైన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఆర్ వాల్యూ క్యాపిటల్ ఎన్ ఎంత? సిగ్మా ఎఫ్ రెండిట్లో 100, ఐ ఏమో 10. ఆర్ వాల్యూ ఫార్ములా, వాట్ ఇస్ అవర్ ఫార్ములా?
capital N into sigma fxy minus sigma fx into sigma fy by root over n sigma x square minus sigma x whole square into n sigma fy square minus sigma y whole square. ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. సో ఆర్ ఫార్ములా క్యాపిటల్ N ఇంటూ సిగ్మా ఎఫ్ఎక్స్వై అంటే పేజీలో ఉంది కాబట్టి మళ్ళీ రాశాను నేను. సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్వై వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేశాను. క్యాలిక్యులేటర్తో సింప్లిఫై చేశాను. ఈ ఆన్సర్ వచ్చింది 0.7953. ప్రాబ్లం 2. Calculate coefficient of correlation between the marks obtained between the not marks ages of husbands between the ages of husbands and ages of wives. So ages of wives husbands 15, 25, 35, 45, 55, 55, 65, 75 total. This is 15, 25, 35, 45, 45, 55, 65, 75 total. So do this problem as homework, same as above model. ఇదే ప్లేస్లో ఆ ప్రాబ్లం చేసిన తర్వాత ఈ ప్రాబ్లం చేసి సబ్మిట్ చేయండి. కొంచెం పేషెన్స్, అది అర్థం చేసుకొని జాగ్రత్తగా దాన్ని బట్టి చేయండి. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ బి స్పీర్మన్స్ ర్యాంక్ కోఎఫిషియంట్ కోరిలేషన్. Spearman found out the method of finding the coefficient of correlation by ranks. మీకు హౌ టు గివ్ ర్యాంక్ తెలుసు కదా మీకు. 30, 40, 50, 60 మార్క్స్ వచ్చాయనుకోండి. ఫస్ట్ ర్యాంక్ ఎవడు 60, సెకండ్ ర్యాంకు 50, థర్డ్ ర్యాంకు 40, ఫోర్త్ ర్యాంకు 30, అలా ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ర్యాంక్ and is useful in dealing with qualitative characteristics such as morality, character, intelligence and beauty. It cannot be measured in case of Pearson's coefficient correlation. ఇంతకుముందు చేసిన మెథడ్లో స్మాల్ ఏ మెథడ్, పియర్సన్ కోఎఫిషియంట్ మెథడ్లో మనం యూజ్ చేయం.
ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ర్యాంక్స్ గివెన్ టు ద అబ్జర్వేషన్స్కి ర్యాంక్స్ ఇవ్వడం బట్టి ర్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ర్యాంక్ కోరిలేషన్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ద ఇండివిజువల్ అబ్జర్వేషన్స్. పై ప్రాబ్లం చేశాను చూడండి, ఆ టైపు క్లాస్ ఇంటర్వల్స్ అవి ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ అబ్జర్వేషన్సే. డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ చేయలేము దీంట్లో. ఇన్ దిస్ మెథడ్ we use the formula rho is equal to 1 minus 6 sigma d square divided by n into n square minus 1. Here rho is rank coefficient correlation, d square is sum of the d square, sum అంటే sigma d square వేయాలి. Sigma d square is equal to sum of the squares of the deviations of two ranks, n number of paired observations. Note, the value of rho lies between minus 1 and 1. minus 1 and 1. ఇక్కడ మీ ఆన్సరు -1కి 1కి మధ్యలో రావాలి. అలా రాకపోతే మీరు చేసిన మెథడ్ తప్పు. సో ప్రాబ్లం 1, ఫాలోయింగ్ ఆర్ ద ర్యాంక్స్. డైరెక్ట్గా ర్యాంక్లే ఇచ్చాడు, మనం ఏమో ర్యాంక్లు ఏం కనుక్కోకర్లా. ఫైండ్ ఫాలోయింగ్ ఆర్ ద ర్యాంక్స్ అబ్టైన్డ్ by 10 students in 2 subjects, statistics and mathematics. Find rank coefficient of correlation. Statistics ranks ఇచ్చాడు, mathematics ranks ఇచ్చాడు. Solution. Rank in statistics దీని x అనుకోండి. ర్యాంక్ ఇన్ మ్యాథమెటిక్స్ దీని y అనుకోండి. ఇక్కడ d అంటే x మైనస్ y, d స్క్వేర్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఏమో 2 4 1 5 3 9 7 10 6 8. డిఫరెన్స్ -1 -2 2 -1 2 -3 0 -2 3 2 స్క్వేర్లు 1 2 4 4 1 4 9 0 4 9 4. సో సిగ్మా డి స్క్వేర్ ఇవన్నీ సమ్ చేస్తే 9 10 14 13 27 31 40 n ఏమో 10. రో ఫార్ములా 1 minus 6 sigma d square by n into n square minus 1. 1 minus 6 into 40 by 10 into 100 minus 1. ఇప్పుడు 1 minus 240 by 990 is equal to 1 minus 0.24 is equal to 0.76. Very simple problems. Problem 2. A random sample of 5 college students is selected and their grades in mathematics and statistics are found to be
1 2 3 4 5 డిఫరెంట్ కాలేజెస్ మ్యాథమెటిక్స్ గ్రేడ్స్ ఇచ్చారు 85 60 73 40 90 స్టాటిస్టిక్స్ గ్రేడ్స్ 93 75 65 50 80 క్యాలిక్యులేట్ స్పీర్మాన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ సొల్యూషన్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ గ్రేడ్స్ ర్యాంక్ ఇన్ మ్యాథ్స్ ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఇట్లా అన్నిట్లో హైయెస్ట్ ఏది 90 దాని ఎదురుకుండా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి నెక్స్ట్ హైయెస్ట్ 85 సో దీనికి సెకండ్ ర్యాంకు నెక్స్ట్ హైయెస్ట్ 73 దీనికి థర్డ్ ర్యాంకు నెక్స్ట్ హైయెస్ట్ 60 దీని ఫోర్త్ ర్యాంకు ఇది ఫిఫ్త్ ర్యాంకు 2 4 3 5 1 అలా ర్యాంక్స్ ఇన్ స్టాటిస్టిక్స్ దీంట్లో ర్యాంక్స్ అన్నిట్లో హైయెస్ట్ 93 1 నెక్స్ట్ హైయెస్ట్ 80 ఇది 2 నెక్స్ట్ హైయెస్ట్ 75 3 నెక్స్ట్ హైయెస్ట్ 65 ఇది 4 ఇది 5 సో డిఫరెన్స్ 1 1 -1 0 -1 1 1 1 0 1 so sigma d square is equal to 4 n is equal to 5 rho is equal to 1 minus 6 sigma d square by n into n square minus 1 1 minus 6 into 4 by 5 into 25 minus 1 1 minus 24 by 5 into 24 so 24 cancel 1 minus 1 by 5 0.2 is equal to 0.8 ఇవి ర్యాంక్స్ మనకి డిఫరెంట్గా వచ్చాయి ఒకవేళ ఇక్కడ ఈక్వల్ మార్క్స్ అనుకోండి అప్పుడు ర్యాంక్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో